గురుగారు, మకర రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? మకర రాశి వారికి 5 గ్రహాలు యోగిస్తున్నాయి. ప్రధానంగా రవి బుధులు 6లో, సప్తమంలో గురువు, అష్టమంలో శుక్రుడు, తృతీయంలో శని. 5 గ్రహాలు యోగిస్తున్నప్పుడు బ్రహ్మాండంగా ఉంటుంది. శ్రేయోదాయకమైన భవిష్యత్తు గోచరిస్తోంది. యశస్సు పెరుగుతుంది. మంచి విజయాలను సాధిస్తారు. అదృష్టయోగం ఉన్నది. ఇతరులపై ఆధారపడకుండా స్వయం కృషితో పనిచేయండి. దైవబలం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ధర్మం గెలిపిస్తుంది. ప్రతి పనిలో న్యాయం జరుగుతుంది. ఎంత శ్రమ చేస్తే అంతకు రెట్టింపు ఫలితాన్ని పొందుతారు. ఉద్యోగంలో కలిసి వస్తుంది. ఉన్నత పదవులను అలంకరిస్తారు. కృషికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. మీ శ్రమను పెద్దలు గుర్తిస్తారు, ప్రశంసిస్తారు. పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు. వ్యాపారంలో కలిసి వస్తుంది. వ్యాపారంలో ఉత్తమ ఫలితాలు సాధించడానికి అవకాశం ఏర్పడుతుంది. బుద్ధి వికసిస్తుంది. సమయస్ఫూర్తితో ముందుకు సాగుతారు. అవసరమైన విజ్ఞానాన్ని సాధన ద్వారా పెంచుకోండి. కాలానికి తగ్గట్టుగా విజ్ఞానాభివృద్ధి లభిస్తుంది. ప్రతి పనిలో ఉత్తమ ఫలితాలు సాధించడానికి మీ ప్రయత్నాలు సహకరిస్తాయి, విజయాన్ని ప్రసాదిస్తాయి. మీ వల్ల సమాజానికి ఎంతగానో మేలు జరుగుతుంది. తద్వారా సమాజంలో గుర్తింపు, గౌరవాలు పెరుగుతాయి. ఏ స్తోత్రాలను పఠిస్తే చక్కటి ఫలితం లభిస్తుంది? మకర రాశి వారు విష్ణు ధ్యానం చేయటం మంచిది. మకర రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు? లక్ష్మీ అమ్మవారిని దర్శించాలి. ఏవేవి దానం చేస్తే మంచి ఫలితం లభిస్తుంది? దానాలు అవసరం లేదు.